హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఒక ఫైనల్ క్వశ్చన్, బీజేపీలో పాత వర్సెస్ కొత్త వర్గపోరు నడుస్తుంది. పాత నాయకులందరూ ఒకటిగా ఉండి కొత్తగా వచ్చిన వాళ్ళను అడుగడుగున అడ్డుపడుతున్నారు. క్యాడర్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, పాత వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు. వర్గపోరు బాగా ఉంది. దీంతో కొత్తగా పార్టీలో చేరాలనుకునే వాళ్ళు కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్, ఈటల రాజేందర్నే ఎదగనీయకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఆయనకు చివరి నిమిషంలో అధ్యక్షుడు అవుతాడని అందరూ ఊహించినా కూడా ఆయన కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రామచంద్రరావు తెరపైకి వచ్చారు. దీని వెనక కృషి చేసిన వాళ్ళల్లో ఆ నలుగురు అని ఒక పేరుంది. దీనికి మీరేమంటారు? ఇది వాస్తవం కాదు, మీడియాలో వచ్చేటువంటి వార్తలు మాత్రమే. ఇవాళ వాస్తవంగా బీజేపీలో పార్టీ నిబంధనల మేరకు, పార్టీ కంటే ఒక రాజ్యాంగం ఉంది. మండల అధ్యక్షుడు కావాలన్నా, జిల్లా అధ్యక్షుడు కావాలన్నా, రాష్ట్ర అధ్యక్షుడు కావాలన్నా వారికి ఉండేటువంటి అర్హతలు ఏమన్నా అవన్నీ కూడా పొందుపరుచున్నాయి. అంతేగాని ప్రచారంలో మీడియాలో ఎవరో ఏదో అవుతారని వాళ్ళు వాస్తవంగా కొత్త పాత అంటున్నారు. మీరు ఒకసారి చూడండి, ఇవాళ దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి గెలిచినారు. అంత దాదాపు కొత్త వాళ్ళే కదా. ఇవాళ ఎంపీలలో కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్పితే కొత్త వాళ్ళకు మేము అవకాశాలు ఇచ్చాం కదా. ఎంపీలు పాత వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది కూడా కష్టపడ్డారు. వాళ్ళు కాదని వాళ్ళకి గౌరవించాము. పార్టీలకు వచ్చారు కాబట్టి, పార్టీ మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి, వాళ్ళ పార్టీలు వదులుకొని ఇచ్చారు కాబట్టి, ఇక్కడ పార్టీ విధానాలకు మోదీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై పనిచేయాలని వచ్చారు కాబట్టి పనిచేయడానికి అవకాశం ఇచ్చాం. వచ్చిన వాళ్ళకు జాతీయ కార్యవర్గ సభ్యులు ఇచ్చాం. ఇవాళ వివేక్ వెంకటస్వామికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చాం. ఎవరికేం తక్కువ చేయలేదు. ఇంకా భుజాలు కాయలు కాస్తున్నాయి మా కార్యకర్తలు. జెండాలు మోసి 20-30 కౌన్సిలర్ కాలేకపోయినారు, కార్పొరేటర్ కాలేకపోయినారు, సర్పంచ్ అయినా ఎత్తిన జెండా దించకుండా ఎక్కడ అసంతృప్తి లేకుండా పనిచేస్తున్నారంటే దేనికోసం? సిద్ధాంతాల కోసం, దేశం కోసం. అంతేగాని పాత కొత్త అనేది లేదు. అటువంటివన్నీ కూడా మీడియాలో వస్తున్న వార్తలే. కానీ వారు అధ్యక్షుడు అవుతారని కాలేదనేటువంటి ఆ విధంగా అనేది మేము మీడియాలో చూస్తుంది. కానీ మేము అనుకుంటే కాదు, ఇవాళ పార్టీ అనుకుంటే అవుతుంది. పార్టీకి నియమం, నిబంధనలు ఉన్నాయి. అన్ని కోణాల నుంచి ఆలోచించే పార్టీ నిర్ణయం చేస్తుంది. పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించారు. అందరికీ గౌరవిస్తున్నాం. పాత కొత్త కలయికతో సమన్వయంతోనే రేపు రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారులు రావనే లక్ష్యంతోనే ఇవాళ జాతీయ పార్టీ కానీ మేము కానీ పనిచేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది బీజేపీ. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీజేపీ నుంచి? ఎందుకంటే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు బీజేపీ ఇంకా పవర్లోకి వచ్చేసింది అన్నట్లుగా జనం ఆదరించారు బీజేపీని. ఈ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి? ఉన్న సీట్లనైనా నిలుపుకునే పరిస్థితి ఉందా? అంటే ఒకటి, మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు మా సిస్టంలో ప్రెసిడెంట్ మాత్రమే ఓల్ అండ్ సోల్ కాదు. ఓకే, ప్రెసిడెంట్ సెంట్రిక్ మాత్రమే. అంటే టీమ్ డిసైడ్స్, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ అంటాం మేము. ఓకే, అందరం సమన్వయంతో ప్రెసిడెంట్ ఉన్నటువంటి సిస్టమ్ అటువంటి ఆ సిస్టమ్ పనిచేసుకుంటూ పోతుంది. దానికి నాయకత్వం వస్తుంది. కాబట్టి వ్యక్తులు కాదు ప్రెసిడెంట్ ముఖ్యం. వ్యక్తి వల్లనే పార్టీలో ఏదో బ్రహ్మాండమైన మార్పులు వస్తాయనేది మా ఆలోచన విధానం కాదు. ఆయన సిస్టమ్ ప్రకారంగా పనిచేసుకుపోతుంటాడు. ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తెన్ చేయడం. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు. మేము మొదటిసారిగా ఇవాళ కరీంనగర్ మేయర్ సాధించాం. ఒక చరిత్ర, ఫస్ట్ టైం. ఆ రకంగా అనుకున్న మేరకు రాకపోయినా కానీ కొత్త కొత్త ప్రాంతాల్లో కూడా మేము గెలిచి వచ్చాం. అంతకుముందు కూడా గెలవలేదు కాదు, చాలా చోట్ల గెలిచాం. మేము ఆదిలాబాద్లో గెలిచాం, అంతకుముందు నిజామాబాద్ మేయర్ గెలిచాం, మేము సంగారెడ్డిలో మున్సిపల్ చైర్మన్ గెలిచాం, నల్గొండలో మున్సిపల్ చైర్మన్. పరిస్థితులు బట్టి అధికారాలు, పార్టీలు విధానాల వల్ల అక్కడక్కడ ఖచ్చితంగా హైదరాబాదు లక్ష్యంగా, హైదరాబాద్ బీజేపీ గెలుస్తుందనే కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ను 3 ముక్కలు చేశాడు. తలాతో లేకుండా ఎక్కడో మల్లికార్జుగిరి అంటాడు, సైబరాబాద్ అంటాడు, హైదరాబాద్ అంటాడు. అంటే ఇది కేవలం మస్జిద్కి మెయిల్ చేయడానికి చేసినటువంటి ఈ డివిజన్ తప్పితే ఇతరత్ర కాదు. అయినా మేము మాకున్నటువంటి బలం ఇవాళ హైదరాబాద్లో ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటాం. 3 కార్పొరేషన్లో కూడా మేము ఆధిక్యత సంపాదిస్తాం. మేయర్ సాధించడానికే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా దానికోసం మా పార్టీ యంత్రాంగం మాత్రం సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా గోల్కొండ కిల మీద కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంతో మా పార్టీ కార్యకర్తలు ఇవాళ పనిచేస్తున్నాం. సార్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఓవైసీ మీద బీజేపీ ఎవరున్న అధ్యక్షులుగా తీవ్రమైన విమర్శలు చేస్తారు. కానీ జాతీయ స్థాయిలో చూస్తే అనేక మంది ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ కానీ, ఈడీ కానీ కేసులు అయినాయి, రైడ్స్ జరిగాయి. బట్ అసదుద్దీన్ మీద ఇప్పటి వరకు ఈగ వాల్లేదు. ఏంటి అసదుద్దీన్ అంత స్వచ్ఛమైన రాజకీయాన్ని నడుపుతున్నాడా,
లేకపోతే మోడీకి బి టీమ్గా పనిచేస్తున్నాడా అనే ఒక కామెంట్లు ఈ మధ్య బాగా వినపడుతున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇవాళ వారి మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినా ఇవాళ ఏ సంస్థల ద్వారా దర్యాప్తు చేయడానికి వెనుకంజ వేయడానికి ఎవరు కూడా లేదట. తప్పకుండా ఆ ఆరోపణలు కనుక వచ్చినట్టయితే దానికి చట్టపరంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మా ప్రమేయం ఏమి ఉండదు. ఇలా చట్టాలు ఉన్నాయి, ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంతే ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వమో పార్టీ ఆ విధంగా చేసేదానికి ఆస్కారం లేదు. అయినా గతంలో మీరు చూశారు, ఇదే ఓవైసీని అరెస్ట్ చేసినప్పుడు ఏ రకంగా గతంలో జైలుకి పోయినట్టు ఉదంతాలు, అంటే ఈ కమ్యూనల్ రైట్స్ విషయంలో కానివ్వండి, లేదా ఇతరత్ర కానివ్వండి. కాబట్టి చట్టం ఏదైతుందో తన పని చేసుకుపోతుంది. కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు మెతక వైఖరి వాళ్ళ విట్ల అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వివరించింది కూడా మనం గమనించాం. అంటే భారతీయ జనతా పార్టీలో ఎవరు తప్పు చేసినా పార్టీతో నిమిత్తం లేకుండా, రాజకీయాల నిమిత్తం లేకుండా, అధికార పార్టీ ప్రతిపక్షం చూడకుండా చట్టం తను పని చేసుకునే రీతిలోనే మా యొక్క ఈ శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. సార్, రాజా సింగ్ వెళ్ళడం పార్టీకి లాభమా నష్టమా? రాజా సింగ్ తను రాజీనామా చేశాడు. ఏ కారణాలతో చేశాడో ఆయన్ని దాన్ని జవాబు చెప్పుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తుల మీద పార్టీ ఎప్పుడు కూడా ఆధారపడదని మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భారతీయ జనసంఘ్ బీజేపీకి పూర్వం బాలరాజ్ మధోక్ ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయననే పార్టీ ఆ రోజు చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే లేదా కట్టుబాట్లు పార్టీ విధానాలు మరి తప్పలేదు. కాబట్టి ఇవాళ రాజాసింగ్ వల్ల పార్టీ ఏం నిర్ణయం తీసుకోలేదు, పార్టీ ఏం బయటకు పంపించలేదు. రాజాసింగ్ ఆదరణ ఉన్నది, ఒక హిందూ నాయకుడికి గుర్తింపు ఉన్నది. కానీ తను రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు పార్టీ కాలం లేక దాన్ని ఆమోదించి. జనరల్గా ఎవరైనా ఇంట్లో నుంచి అలిగిపోతే కుటుంబ సభ్యుల్లాగా మళ్ళీ వెనక్కి పిలుచుకొచ్చుకుంటారు కదా, అట్లాంటి ప్రయత్నాలు జరిగాయా బీజేపీ? అంతకుముందు తీసుకొచ్చాం కదా, అంతకుముందు పోయినప్పుడు బయటకు పోయినప్పుడు తీసుకొచ్చాం చేశాం. మళ్ళీ తనంతలు తను రాజీనామా చేశాడు కాబట్టి ఇప్పుడు మరి అది ఆయన తీసుకునే నిర్ణయం అది. అంటే కిషన్ రెడ్డి గారే పొగబెట్టి బయటికి పంపించారనేది కూడా ఆయన అనుచరులు చెప్తున్నమాట. అది వాస్తవం కాదు. అది నేను అట్లా ఒక వ్యక్తి మీద కక్ష పెట్టి బయటికి పంపించే పరిస్థితి బీజేపీలో ఉండదు. ఏదైనా ఒక సిస్టమ్ ఉంటుంది, ఏదైనా ఒక వ్యవస్థ ప్రకారంగా పనిచేస్తాం. కానీ అంతేగాని ఒక వ్యక్తి నాకు పడదని చెప్పి పంపించేదానికి అట్లా ఆస్కారం ఉండదు. సార్, నెక్స్ట్ బీసీ సీఎం అయితే లక్ష్మణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని అనుకోవచ్చా తెలంగాణలో బీసీ వర్గం నుంచి? పార్టీ ఏ విధంగా ఆలోచన చేస్తుంది, ఆలోచనకు అనుగుణంగా పనిచేయడమే మా నైజం, మా లక్ష్యం. కానీ మేము ఫలానా కావాలనే లక్ష్యంతో పనిచేయము. కానీ పార్టీ ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ఏ బాధ్యతకైనా న్యాయం చేయడానికే నీతిగా నిజాయితీగా మేము పనిచేస్తాం. దాదాపు 4 దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. ఆ రకంగా పార్టీ కట్టుబాటు విధానాలకు సిద్ధాంతాలకు లోబడి భవిష్యత్తులో కూడా పార్టీ విధానాలకు లోబడి పనిచేస్తాం. ఏ బాధ్యతలు ఇచ్చినా శిరసావించడమే మా యొక్క కర్తవ్యం. సార్, వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కొత్త వాళ్లకు మీ కార్యకర్తలు, మీరు అన్నారు ఇందాక భుజాలు మోసి జెండాలు మోసి అరిగిపోయాయని, అలాంటి వాళ్ళకి ఎంతమందికి టికెట్లు ఇవ్వాలని? తప్పకుండా గెలుపు ఆధారంగా తీసుకొని పార్టీ నిర్ణయం చేస్తుంది. గెలుపు దిశలో ఉన్నటువంటి పాత కార్యకర్తలు ఎవరిని విస్మరించాం. అదే రకంగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కూడా గెలిచే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళని పరిగణలోకి తీసుకుంటాం. సార్, గత ఎన్నికల్లో టికెట్ రాలేదని చాలామంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు మళ్ళీ పూర్తి స్థాయిలో పార్టీలో కొల్లుడు కావట్లేదు. అలాంటి వారితో మళ్ళీ ఏమన్నా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బుజ్జగించే పనిని ఎవరు నెత్తికెత్తుకోబోతున్నారు? శ్రీనివాస్ గారు టికెట్ల కోసమే, ఎమ్మెల్యేలు కావడం కోసమే పార్టీలో చేరామంటే వాళ్ళకి మేము ఎవరం న్యాయం చేయలేము. వారు ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు ఆ ఉద్దేశం నెరవేరకపోతే ఉండనప్పుడు దానికి మేము న్యాయం చేయలేము. కాబట్టి పార్టీ కట్టుబడి పనిచేసి పార్టీ విస్తరణ కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేస్తే ఈరోజు కాకపోయినా రేపు అవకాశం వస్తుంది. లక్ష్యం ఉండొచ్చు మీకు, ఆ లక్ష్యం తప్పని అంటలేదు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే దానికి పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉండి పోవాలి తప్పితే మాకు పార్టీ ఏదో చేయలేదని చెప్పి మీరు పార్టీ వదిలిపోతే పార్టీ దానికి ఎవరు కూడా ఏమీ చేయలేరు. సార్, నెక్స్ట్ కేరళ, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏంటి, ఎంత అవకాశం ఉంది? ఈ 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు. ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉన్న చోట ప్రభుత్వాలు నిలబెడతాం. కొత్తగా ప్రభుత్వాలు వచ్చే చోట వచ్చే అవకాశాలు ఉన్నాయి. మా అన్ని 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలం పుంజుకుంటుంది. సానుకూలమైనటువంటి వాతావరణమే నెలకొన్నది. నేను రేపు తమిళనాడు వెళ్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ మిగతా రాష్ట్రాలు కూడా ప్రచార నిమిత్తం వెళ్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి నేను మొన్న పార్లమెంట్ బోర్డు సమావేశంలో జరిగినప్పుడు చర్చల్లో కూడా
5 రాష్ట్రాల్లో మాకున్నటువంటి సమాచారం భారతీయ జనతా పార్టీ చాలా దూసుకుపోతుంది. తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టడం అనేది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందంటారా? ఏ పార్టీ వల్ల మాకు లాభమో నష్టమో అని మేము బేరీజ్ వేసుకోము. మేము ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వం వాళ్ళ అవినీతి మీద, వాళ్ళ యొక్క కుటుంబ పాలన మీద, ఏ రకంగా తమిళనాడు ప్రజలు పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరు సల్పుతూ ఎదుగుతున్నాం. అంతకుముందు ఓట్ల శాతం ఎంత ఉందో ఆ ఓట్ల శాతాన్ని రెట్టింపు చేసుకున్నాం. కేరళలో కూడా మొదటిసారి మేము మా ఎంపీని గెలిపించుకున్నాం. ఇవాళ కేరళలో కూడా ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యేలు గెలుస్తారు. మా యొక్క బలం కూడా పెరుగుతుంది. ప్రజలు ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాల్లోనే బీజేపీ వైపు చూస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.